ఈ క్రీమ్ కలర్ చూసారా? ఇలాంటి క్రీమ్స్ ఉంటే ఇక దేనికి మీరు భయపడక్కర్లేదండి. ఎంతటి పిగ్మెంటేషన్ అయినా సరే, మీకు ఎంత తీవ్రంగా ఉన్నా సరే, ఎంత నల్లటి బొగ్గు లాంటి పిగ్మెంటేషన్ అయినా సరే తగ్గిపోతుంది. ఈ క్రీమ్ ఉంటే చాలండి. మీకు ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటూ, బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీకు ఒక క్లారిటీ అనేది, మీకు ఫేస్కి పెట్టుకునే క్రీమ్ గురించి, సీరం గురించి, మీరు ఫేస్కి ఎలా పెట్టుకుంటున్నారు, పిగ్మెంటేషన్కి, ఇప్పుడు అందరు కూడా పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారు కదా. అలాంటి పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా మీకు తొలగిపోవాలి అంటే మీరు ఏం అప్లై చేసుకుంటే మీకు ఆ పిగ్మెంటేషన్ అనేది తొలగిపోతుంది అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ నేను ఇస్తానండి. ఎందుకంటే కస్టమర్స్ అందరూ, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒకటే కాల్స్ చేసి అడుగుతూనే ఉన్నారండి. వాళ్ళకి నేను ఈరోజు ఇంకొంత క్లారిటీ, ఇంతకుముందు చాలా క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు ఇంకొంత క్లారిటీ నేను ఇవ్వబోతున్నాను. పిగ్మెంటేషన్ క్రీము, సీరము, పౌడరు, ఈ మూడు ఉంటాయండి మా దగ్గర పద్మాస్ ప్రొడక్ట్స్లో. ఆ మూడు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఫుల్ క్లారిటీ ఈరోజు నేను ఇస్తున్నానండి మీకు. ఓకే అండి, ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోకి ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసినందువల్ల ఎంతోమందికి నా వీడియో అనేది చేరువవుతుంది. అలాగే మీ సపోర్ట్ నేను ఎంతగానో కోరుకుంటున్నాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి, వాటిని ఎంతసేపు ఉంచుకోవాలి, ఏంటి అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, అది ఎలా తొలగిపోవాలి అనేది మొత్తం నేను ఇప్పుడు క్లారిటీగా మీకు చెప్తాను. మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, నా ప్రోడక్ట్స్ అన్ని మీరు చూడాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. వచ్చినప్పుడు మీరు వీడియోస్ అన్నీ చూడవచ్చు, చక్కగా ఆ ప్రోడక్ట్స్ అన్నీ మీరు వాడుకోవచ్చు, మీకు అవసరమైన ప్రోడక్ట్స్. ఓకే అండి, అది ఏంటి అంటే పిగ్మెంటేషన్కి పౌడర్ ఉందండి. ఈ పౌడర్ అసలు పిగ్మెంటేషన్ అనేది రావడానికి కారణాలు ఏంటంటే, స్ట్రెస్ అయినా వస్తుందని చెప్పాను. మీరు ఎక్కువ ఆలోచిస్తూ, లేదంటే రోజులో ఒక 6 గంటలు కానీ 8 గంటలైనా కనీసం నిద్రపోవాలి. అలా తాగకుండా డైలీ ఎండలోకి వెళ్ళే వాళ్ళకి పిగ్మెంటేషన్ అనేది వస్తుందండి. వాటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే అవి పాటిస్తూ మీరు ఎండలోకి వెళ్లకుండా బాగా నిద్రపోవాలి. నిద్రపోతూ కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ వేసుకోకుండా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మీకు పిగ్మెంటేషన్ అనేది రాదండి. ఇక ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే, ఇది పిగ్మెంటేషన్ పౌడర్ అండి. మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ పౌడర్ అనేది ఉంటుంది. ఈ పౌడర్ని రోజ్ వాటర్ కానీ, పచ్చి పాలు కానీ, పెరుగు కానీ, ఈ మూడిటిల్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి, 3 తీసుకోకూడదు. అందులో మీరు ఒక స్పూను అలా వేసుకొని మీరు నెక్కి, ఇది కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుందండి. పిగ్మెంటేషన్ మీకు తొలగిపోవాలి అంటే వాటిలో ఏదో ఒకటి తీసుకొని, పెరుగా, పాల, రోజ్ వాటర్, అది తీసుకొని కలుపుకొని, ఇది మీరు ప్యాక్లా వేసేసుకొని 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మీ స్కిన్ మీదే ఉంచేసుకుంటే బాగా డ్రై అయిపోతుంది. అప్పుడు వాటర్ తోటి రబ్ చేస్తూ, గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. మాకు బాగా వర్షం పడుతుందండి, ఉరుములు మెరుపులు చూస్తున్నారు కదా, భయం వేస్తూ ఉందన్నమాట. అంత పెద్ద ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఓకే అండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ పౌడర్ని అయితే మీరు అలా 1 or 2 అవర్స్ ఉంచేసుకొని వాష్ చేసుకొని చక్కగా మీరు ముఖాన్ని కడిగేసుకోండి. బాగా ఆరిన తర్వాత మీరు రాసుకునే క్రీమ్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా మీరు పెట్టుకునే క్రీమ్ పెట్టుకోవచ్చండి. ఇది పిగ్మెంటేషన్ పౌడర్ గురించి మీకు వివరంగా చెప్పేశాను. ఆ తర్వాత వచ్చేసి పిగ్మెంటేషన్ క్రీమ్ అండి. ఇదేమో పిగ్మెంటేషన్ సీరము. ఫస్ట్ క్రీమ్ గురించి చెప్తాను. క్రీమ్ అనేది మస్ట్గా వాడుకోవాలి. ఫస్ట్ క్రీమ్ చెప్తా. 2 కలిపి వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. 3 కలిపి వాడితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ క్రీమ్ అనేది మీరు ఇలా ఉంటుందండి. మా క్రీము వీడియోస్లో కూడా, షార్ట్ వీడియోస్లో ఉంది, చూస్తున్నారు కదా. ఈ కలర్లో ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా
ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇది మీరు తీసుకొని ఇలా, నేను ఇక్కడ రియల్గా భయపడుతున్నానండి ఉరుములు మెరుపులకి, మీరు వీడియోలో సౌండ్ వింటూ భయపడద్దు. ఇలా పిగ్మెంటేషన్ క్రీమ్ని మీరు ఇలా అప్లై చేసేసుకోండి, ఇంతేనండి, ఇంకేం లేదు. ఇలా పెట్టుకున్నప్పుడు మీకు స్కిన్ మీద మొత్తం అయిపోయింది కదా. ఇలా 2 రోజులకి ఒక్కసారి మాత్రమే నైట్ టైము ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ని ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకొని స్మూత్ మసాజ్ లాగా ఇలా పిగ్మెంటేషన్ మీద అయినా సరే అంతా ఇలా మీరు చేసుకున్నందువల్ల మీకు ఆ పిగ్మెంటేషన్ మీద ఉన్న బ్లాక్ స్కిన్ అంతా నానిపోయి ఊడి వచ్చేస్తుంది అనమాట. అది ఊడి కొత్త స్కిన్ అనేది మళ్ళీ రావటం జరుగుతుంది. అప్పుడు మీకు ఆ పిగ్మెంటేషన్ని తొలగించేస్తుంది అనమాట ఈ క్రీము. ఇది ఈరోజు రాత్రికి పెట్టుకున్నారనుకోండి, రేపొద్దు ఎల్లుండి పెట్టుకోండి, అలా రోజు మార్చి రోజు పెట్టుకోవాలన్నమాట. ఇది ఇక క్రీమ్ అయితే ఇదండి. ఇక అది 2 రోజులకు ఒకసారి పెడతారు కదా. పౌడర్ అనేది మీరు రోజు పెట్టుకోవచ్చు. రోజు మీరు పెరుగులో కానీ పచ్చిపాలు కానీ రోజు వాటిలో కానీ కలుపుకొని డే టైంలో మీకు అరగంట నుంచి 2 గంటల దాకా పెట్టుకోవచ్చండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోమని చెప్పాను కదా, అది ఓకే. ఇప్పుడు ఈ క్రీమ్ రోజు మార్చి రోజు చెప్పాను కదా, ఓకే. ఇక ఎక్కువ పెట్టుకోవద్దు, రోజు మార్చి రోజు మాత్రమే పెట్టుకోండి. మీరు ఇంకా పెట్టుకోవాలి అంటే డే టైం కూడా ఆ క్రీమ్ పెట్టుకోవాలంటే జస్ట్ పిగ్మెంటేషన్ మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చల మీద మాత్రమే పెట్టుకోండి. ఇకపోతే ఇది రోజు మార్చి రోజు క్రీమ్ పెట్టుకున్న తర్వాత మిగిలిన రోజులంతా నైట్ ఉంటుంది కదా, ఈ పిగ్మెంటేషను చూశారు కదా, పిగ్మెంటేషను సీరం అనేది, ఈ సీరం అనేది తీసుకొని మీరు ఇలా 3-4 డ్రాప్స్ అండి ఇలా పెట్టేసుకొని, ఇది పిగ్మెంటేషన్ ఉంటేనే కాదండి, లైట్గా వచ్చిన వాళ్ళైనా సరే పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇలా మీరు స్కిన్ అంతా అప్లై చేసేసుకోవాలి, చూస్తున్నారు కదా. ఇలా బాగుంటాయండి, అన్నీ న్యాచురల్ కాబట్టి మాది. చూడండి ఇలా స్మూత్ మసాజ్ ఇలా చేసేసుకోండి. మిగిలిన రోజుల్లో నైట్ అంతా కూడా మీరు ఇలా చేసేసుకుంటే మీకు పూర్తిగా సీరం ఎలా అప్లై చేసుకోవాలి, క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలి, పౌడర్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చెప్పాను కదా, మీకు పూర్తిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అన్నమాట. దోమల వల్ల వచ్చిన మచ్చలు పోతాయి, మీకు మొటిమల వల్ల వచ్చిన మచ్చలు పోతాయి, ఫుల్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా పోతాయి. పిగ్మెంటేషన్ లాంటి పవర్ఫుల్ మచ్చలే మీకు అంతటి నలిపే పోయినప్పుడు దోమల మచ్చలు అవ్వనివ్వండి, మొటిమల మచ్చలు అవ్వనివ్వండి, అవన్నీ కూడా వెంటనే మాయమైపోతాయండి. ఇది మీరు ఒక్కసారి ఈ సెట్ అనేది 3 సెట్ కనుక తీసుకొని మీరు వాడుకున్నారు అంటే మీకు పిగ్మెంటేషన్ అనేది మటుమాయమైపోతుందండి. ఇక మీరు టెన్షన్ పడద్దు, బాధపడద్దు. అవి తీసుకోవాలి అంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ చూస్తున్నారు కదా, పద్మాస్ ప్రొడక్ట్స్ నెంబరు, ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా మా లిస్ట్ అంతా మీకు ఫార్వర్డ్ అవుతుంది. మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అవైలబుల్ లేదు కదా. ఫోన్పే, గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంది. మీరు వాట్సాప్లో మాత్రం స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఏదైనా సరే అమౌంట్ ఫోన్పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని మీరు వాట్సాప్లో పెట్టి దాని కింద అడ్రస్ పెట్టి దాని కింద మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకున్నారో మాతో ఫోన్ మాట్లాడి ఆ ప్రోడక్ట్స్ మాకు గుర్తుంటాయని అనుకోవద్దండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళే ఎంతోమంది అలా చెప్తూ ఉంటారు కాబట్టి గుర్తుండదు. మీరు తీసుకున్న ప్రోడక్ట్ మీకు క్షేమంగా రావాలి అంటే మీ ఇంటికి మీరు ఆ అడ్రస్ కింద ఫస్ట్ ఫోన్పే స్క్రీన్ షాట్ పెట్టి తర్వాత అడ్రస్ పెట్టి తర్వాత మీ ప్రోడక్ట్స్ నేమ్స్ పెట్టి మాకు వాట్సాప్లో కనుక పంపించారు అంటే మీకు ప్రోడక్ట్ అనేది పదిలంగా మీ ఇంటికి కొరియర్ ద్వారా వస్తుంది. మీకు కాల్ చేస్తారు, మీ ఇంటి ముందు నిలబడి మీరు బయటకు వచ్చి ఆ కొరియర్ తీసుకొని సైన్ చేసి తీసుకోవాలన్నమాట. ఇదండి పద్మాస్ ప్రోడక్ట్స్ ప్రాసెస్ గురించి. మా ప్రోడక్ట్స్ మీ దగ్గరికి రావాలి అంటే మీకు మా ప్రోడక్ట్స్ మీద ఏదైనా డౌట్ కానీ ఉంటే అసలు ఇందులో ప్రోడక్ట్స్ ఉన్నాయా లేవా అనే డౌట్ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు బాక్స్ని కట్ చేసేసి లోపల పెట్టుకొని, లేదంటారా అసలు ఎప్పుడో ఈరోజు తీసుకొని 10 రోజులు పోయిన తర్వాత మాకు 2 రావాల్సింది 1 వచ్చింది అని అలా జరగదండి. నేను ముందు జాగ్రత్త కోసం మీకు చెప్తున్నాను. ఎవరికైనా అలాంటి డౌట్ కానీ ఉంటే మా ప్రోడక్ట్స్ ఎప్పుడు అలా రావు, అలా జరగలేదు.
మీరు లైవ్ వీడియో ఎక్కడ కటింగ్ అనేది లేకుండా వీడియోలో మీరు లైవ్ వీడియో తీసి మేడం మాకు 3 ఆర్డర్ చేసుకుంటే 2 వచ్చినాయి అని మీరు అలా చెప్తేనే మీకు ప్రోడక్ట్ పంపించడం జరుగుతుంది. అంతేకాని మీరు కట్ చేసేసుకొని లోపల పెట్టుకొని మాకు 3 రావాల్సింటే 2 వచ్చినాయి అంటే మాత్రం మేము ప్రోడక్ట్స్ ఇవ్వము. ఎందుకంటే ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదండి మనకి రాలేదనే దాన్ని. కానీ అలా ఎప్పుడు జరగలేదండి, జరగదు కూడా. కానీ మీ ముందు జాగ్రత్త కోసం మీకు చెప్పాలి కదా. అది ఈ ప్రోడక్ట్స్ న్యాచురల్ అండి, మాయి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్, ఏమాత్రం కెమికల్స్ ఉండేవి కాదు. అందరూ కూడా పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఆడ మగ అందరూ పెట్టేసుకోవచ్చు, చక్కగా మీ పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు. ఎంతో బాగుంటాయి ఇవి. ఇంకా పిగ్మెంటేషన్ గురించి 3 ప్రోడక్ట్స్ చూశారు కదా, విన్నారు కదా. ఇవైతే మీరు పెట్టుకొని మీ పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు. చూశారు కదండి, ఇంత మంచి పిగ్మెంటేషన్ పౌడరు, క్రీము, సీరము ఇన్ని చూపించాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ వాడుకోండి క్రీము. అదొకటండి. ఇప్పుడు నేను సీరము క్రీము పెట్టి మీకు చూపించాను కదా. అందరూ ఏం చేస్తున్నారంటే, అందరూ చేసే తప్పు ఏంటి అంటే, కెమికల్స్ ఉన్న కలర్స్ మీరు హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత టవల్ తీసుకొని స్నానం అయిపోయిన తర్వాత ఆ టవల్ తోటి బాగా తల తుడిచేసుకొని ఆ తర్వాత అదే టవల్ తోటి మీ ఫేస్కి అనేది తుడుచుకోవటం వల్ల ఆ తలలో ఉన్న కెమికల్ డై ఉంటుంది కదా, అది ఈ టవల్ ద్వారా మీ ముఖం మీదకి పట్టేస్తుంది అనమాట. అది పిగ్మెంటేషన్గా మారిపోయి మీకు పిగ్మెంటేషన్ పెరిగిపోతుంది అనమాట. అది ఇక వదలమన్నా వదలదు. ఆ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటం మీ తరం కాదు. అందుకే కెమికల్ డై వేసుకునేటప్పుడు ఫేస్కి అనేది మీరు వ్యాజ్లిన్ పెట్టుకొని మీరు అప్పుడు డై వేసుకోండి. డై వేసుకొని ఆ వాటర్ని ఫేస్ మీద పడకుండా మీరు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత తలకి ఒక టవల్ సపరేట్గా, ఫేస్కి ఒక టవల్ సపరేట్గా పెట్టుకొని చెయ్యండి. అలా చేసి చూడండి, మీకు పిగ్మెంటేషన్ రాని వాళ్ళకి రాదు, వచ్చిన వాళ్ళకి కూడా పెరగకుండా ఉంటుంది. ఓకే అండి.